సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా పానం నియోజకవర్గంలోని ఎస్కొత్తూరు గ్రామంలో ఉన్నాం. ఎస్కొత్తూరు గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అయితే ఇక్కడ ఇండియాలో ఎక్కడా లేని విధంగా 12 తల నాగేంద్రుడు అయితే ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ ఊర్లో ఆదివారం వస్తే చాలు ఇక్కడ మాంసాహారం గానీ ఇక్కడ అంత్యక్రియలు కానీ అయితే జరగవు. ఇక్కడ చాలా విశేషంగా అంటే ఇక్కడ ఇదే రాష్ట్రం నుండి కాబట్టి ఇరు రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఇంతకు ఈ ఆచారం ఎప్పుడు పుట్టింది, గతంలో ఎలా ఉండేది, ఈ గుడి ఎలా వెలిసింది, అయితే ప్రస్తుతం ఇప్పుడున్న గుడి అప్పట్లో ఎలా ఉండేది, ఇది కేవలం అప్పట్లో పూర్వీకులు చెప్పేది ఏమంటే ఇది ఓన్లీ పొలం ప్రాంతం అని చెప్తున్నారు. ఈ పొలంలో ఈ గుడి ఎలా వెలిసింది అనేది మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వయంభుగా వెలిసిన నాగసర్ప నాగేంద్రుడి గర్భాలయంలో అయితే ఉన్నాం. మనం స్వయంభుగా వెలిసిన నాగసర్ప నాగేంద్రుడి చూస్తున్నాం. స్వయంగా అయితే ఏదైతే ఇప్పుడు ఇక్కడే మొత్తం స్వయంభుగా అయితే వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ 12 తల నాగసర్ప నాగేంద్రుడు ఎలా వెలిసాడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధాన అర్చకులు అయితే మనతో పాటు ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ 12 తల నాగసర్ప నాగేంద్రుడు ఎలా వెలిసాడు? ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఎస్కొత్తూరు పాణ్యం మండలం నంద్యాల జిల్లా శైవక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం. నా పేరు నారాయణ శర్మ. ఇక్కడ దాదాపు 500 సంవత్సరాల కిందట ఒక బీరం చెన్నారెడ్డి ఒక రైతు పొలం దున్నేవాడు. ఇక్కడ ఒకనొకప్పుడు పొలం ఇది. ఆ చెన్నారెడ్డి బ్రాహ్మణుని అడిగాడు. బ్రాహ్మణుని అడిగితే ఏం చెప్పాడు, బ్రాహ్మణుడు మాకు కలిసి రావడం లేదు, పొలం దున్నుతా ఉంటే అడిగాడు. అడిగితే మీరు ఆదివారం రోజు మాఘమాసంలో సేద్యం చేయండి అని చెప్పాడు. సేద్యం చేస్తా ఉంటే మూడో మలుపు 4వ మలుపు పోతా ఉంటే నాగేలు తగిలేసరికి పెద్దది 12 శిస్తుడు నాగేంద్రుడు కనపడినాడు. కనపడేసరికి స్వామిని చూడడం మన తరం కాదు, స్వయంను. ఆయన కళ్ళు పోయినాయి, ఇక్కడ సుహ లేకుండా పడిపోయినాక చుట్టుపక్కల కాలంలో ఏది చెన్నారెడ్డి ఈ టైంలో నిద్రపోతున్నాం అని చెప్పి లేపితే లేవలేదు. అక్కడ పుష్కరిణి ఉంది, చాలా మహత్తరమైన బావి. ఆ బావిలో ఒకనొకప్పుడు స్వామి 12 శిస్తుడు నాగేంద్రుడు స్నానం చేసేవాడంట. ఈ మునీశ్వరులు టైం అయింది, జపం చేసే టైంకి పోయేసరికి ఆ స్వామి అక్కడ కనపడినాడు. ఎవరి కన్నా కనపడలేదు ఆ సుబ్రహ్మణ్యేశ్వరు. కనపడేసరికి అక్కడ శిల అయిపోయినాడు. ఈ చెన్నారెడ్డి టైంలో వెలిసినాడు ఆయన. ఈ ఆ పుష్కరిణిలో నీళ్ళు తీసుకొచ్చి అప్పుడు ముంత నీళ్ళు తాగేవాళ్ళు. ముంత నీళ్ళు తీసుకొని వచ్చి చెన్నారెడ్డి మొగ మీద చల్లితే ఆయన సోహలేకి వచ్చాడు. ఏంది చెన్నారెడ్డి ఏందో నిద్రపోతున్నావు ఇటేయాలి అంటే, ఏం లేదండి నాగేలు తగిలింది, నాకు తగిలేసరికి పెద్దది పాంగ్ కనపడింది, ఇంకా నిలబడి నాకు సోహ లేకుండా పడిపోయినా అని చెప్పాడు. అప్పుడు మట్టి తీస్తే స్వయం బయట ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. 12 శిస్తుడు నాగేంద్రుడు, 12 తలలు, 12 నెలలు, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కరిణి, చాలా మహత్తరమైన. ఈయన ఆదిశేషం రూపంలో వెలిసినాడు. ఇక్కడ కోరిన వారి కొంగు బంగారం. అదే 3 మంగళవారాలు పాలు వేయండి, 108 ప్రదక్షిణాలు వేయండి అని చెప్పాడు చెన్నారెడ్డికి. 3 మంగళవారాలు పాలు పోసి 108 ప్రదక్షిణాలు చేసి కళ్ళు వచ్చేసి ఆయనకు. ఇక్కడ గర్భగుడి కట్టాలని అడిగారు. గర్భగుడి కట్టాలని అడిగితే రోకలి పోటు అంటే జొన్నలు దంచుతాం మనం పూర్వకాలం. కోడి కూత అయినాక ముందే గర్భగుడి కట్టాలి, లేకుంటే 7 మంది స్వామివారి బలి కొన్నాడు. గర్భగుడి కట్టలేదు, ఎండాల స్వామివారికి నానాలి. ఇక్కడ పాదం కూడా ఉంది, విశేష స్వయం. ఆయన కూడా దాదాపు 30 సంవత్సరాల కిందట మేము చిన్న పిల్లలము. మా టైంలోనే ఒక పివి సుబ్బారెడ్డి అని ఆయన ఫస్ట్ డెవలప్మెంట్ కారణం ఆయనే. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ చాలా మేము అంతా బురద ఉండే, ఇక్కడ అంతా చిన్న రాళ్ళు వేసుకుని టెంకాయలు కొట్టేవాళ్ళం. ఫస్ట్ నల్ల పాలిష్ బండలు వేయించాడు. వేయించినాక 3 సంవత్సరాలకు వాచ్మెన్ చెన్నమ్మ అంటే ఒక ఆమె. ఇప్పుడు మన ఆడవాళ్ళు మన బండ దృష్టి పిల్లలు అరుస్తారు, అటు అరుస్తా ఉంటే ఒక పిల్లోడు అట్లే వెళ్ళిపోయినాడు, పాదం నందవరం వెళ్ళిపోయినాడు. అక్కడ స్వయంభూ ఆయన కూడా. ఇక్కడ కాలసర్పదోష పూజ ఉంది. మన రెండవ కాళహస్తి అంటే ఫస్ట్ కాళహస్తి, రెండోది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. పెళ్లివారి వాళ్ళకి పెళ్లి, ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగ రీత్యా ఏది ఉన్నా కూడా, సంతానం లేని వాళ్ళు ఏది ఉన్నా కూడా 3 మంగళవారం 5 మంగళవారం స్వామివారికి 108 ప్రదక్షిణాలు, క్షీరాభిషేకము, నువ్వుల పిండి, చలిపిండి, వడపప్పు, స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యం అది పులగం పచ్చడి. ఇక్కడ ఇంకొకటి విశేషం ఏమంటే, ఇక్కడ ఈ ఆదివారము ఇక్కడ ఎవరే కానీ మాంసాహారాలు తినాలి. ఊర్లో వాళ్ళు కూడా వచ్చిన భక్తులు నియమ నిష్టాలు పాటిస్తారు. మాఘమాసం, శ్రావణ మాసం, మార్గశిర మాసము, ఇట్లా ఈ 4 మాసాలు ఇక్కడ ఎవరైనా చనిపోయినా కూడా దహన సంస్కారాలు చేయరు. ఇంకొక విశేషం ఏమంటే, ఇక్కడ బాగా ఎక్కువ అభిషేకాలు క్లిక్ అయినాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ స్వామి మీకు అభిషేకం చేయిస్తామంటే ఏదైనా కూడా ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగ రీత్యా ఏది ఉన్న పిల్లలు కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు 3 మంగళవారం 5 మంగళవారాలు స్వామివారికి చేస్తే 100కి 100 రూపాయలు నెరవేరుతాయి.
చాలా మహత్తరమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మంగళవారం ఆదివారం. ఇంకా ఇక్కడ దాదాపు ప్రతి ఆదివారం 400 నుండి 500 అభిషేకాలు, మంగళవారం కాలసర్పదోష పూజలు, గ్రహాల కల గురువు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ చాలా పవర్ఫుల్. మా స్వామి 100కి 100 రూపాయలు నెరవేరుతాయి. ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఎస్కొత్తూరు పాండ్యమండలం నంద్యాల జిల్లా. నా పేరు శుభసత్యనారాయణ శర్మ, ప్రధాన అర్చక. సో ఇప్పుడు ఈ గ్రామంలో మీరు చెప్పారు కదా ఆదివారం ఎవరైతే మాంసాహారాలు తిన్నారని చెప్పారు, ఒకవేళ తింటే ఏం జరుగుతుంది? తింటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఎలా అంటే ఈ గ్రామం వల్ల తినకూడదు అంటే వేరే గ్రామం నుండి తిని రాకూడదు? ఇక్కడ ఈ వేరే గ్రామం నుండి కూడా భయపడతారు చాలా మంది. ఇప్పుడు మాకే ఇంటి దేవుడు, నాకే కొడుకు పుట్టినాడు, స్వామివారి పేరు పెట్టుకోవాలి, లేదంటే స్వామి పుట్టిన పిల్లడు పాలు తాగడు. అటువంటి స్వామి మహత్తమైన స్వామి. ఖచ్చితంగా నేను పేరు పెట్టుకుంటేనే నా కొడుకు పాలు తాగేది. నాకే చూపిస్తాడు. ఇక్కడ ఒక బరగొడ్డు ఈనింది, ఖచ్చితంగా స్వామివారికి పాలు వేయాలి, లేకపోతే బరగొడ్డు పాలు ఏది రక్తం పెడుతుంది. అలా చెప్పారు. ఎవరన్నా చనిపోతే అంత్యక్రియలు చేయరని చెప్పి, ఎందుకు అలా? ఇక్కడ అంత్యక్రియలు చేయడంటే ఇక్కడ భక్తులు వస్తారు, భక్తులు తగలడము అవి పాపాలు మనకు అని చెప్పి మరుసటి రోజు చేసుకుంటారు, లేదంటే ఈ టైంలో చేసుకుంటారు. అట్లా చేసినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి ఎఫెక్ట్ జరుగుతున్నాయి. మీరు కూడా చెప్పారు ఇక్కడ ఏది కూడా గోపురం కట్టారు అని చెప్పి, కడితే ఓన్లీ చీకట్లో కట్టాలని చెప్తే అందుకే మొత్తం ఓపెన్ ఉంది. ఎప్పుడైనా ట్రై చేశారా కట్టాలని చెప్పి? ట్రై చేయాలని చూసినారు, కానీ ట్రై చేయాలని చూస్తే ఆయన ఎఫెక్ట్ జరిగింది అని మానేసేసారు. అంటే ఏం జరిగింది అప్పుడు? ఏం చేశారు, ఎలా చేశారు? ఆయన బండ్లు నిలబడిపోయినాయి. ఒక ఎద్దు అక్కడే చనిపోయిందంట. ఎద్దు అది రాళ్ళు ఎత్తుకురాలిపోయినారు, అక్కడ ఎద్దు చనిపోయిందంట. వద్దు నాయన నీతో పందెం వద్దు వదిలేసేసినారు. మీరే గత కొన్నేళ్ళ నుండి మీరే పూర్వీకులు మొత్తం మీరే మీరు పూజలు చేస్తున్నారు. ఎప్పటి వస్తుంది? మీరు ఎప్పటి పూజలు చేస్తున్నారు? ఏ తరం నుండి పూజలు చేస్తున్నారు మీరు? దాదాపు మేము 7 మంత్రాలు ఉంటాయి. భోగయ్య, కంటయ్య, శరభయ్య, వీరయ్య, సుబ్రహ్మణ్యము, పుల్లయ్య, మా నారాయణ శర్మ. ఇప్పుడు ఇంతవరకు 7 మంత్రాలు ఉంటే మేము ఇక్కడ అర్చకత్వం వంశపార్యపర్యంగా అర్చకత్వం చేస్తాం. మాకు ఎలాంటి జీతాలు లేవు. వచ్చిన దక్షిణ, బియ్యం మెడలు, కొబ్బరి చిప్పలు అంతే. అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఎండోమెంట్ లో ఉంది కదా, మీకు ఎవరు కూడా జీతాలు ఇట్లేదా? ఎండోమెంట్ లో మేము రాయిస్తాం. జీతాలు వద్దండి మాకు, స్వామి సేవ చాలని రాయిచ్చినాం మేము. మీరే స్వయంగా? మీకు జీతాలు వద్దు, స్వామి ముఖ్యమంటారు. జీతాలు వద్దు మాకు. జీతాలు వచ్చినా కూడా మంచికి 1,00,000, 3 లక్షలు వస్తాయి. జీతాలు వద్దండి మాకు. వచ్చినా కానీ స్వామివారి సంభావన మాకు ఇక్కడ భక్తుల సేవ చాలని రాయిచ్చినాం మేము. ఇక్కడికి ఎక్కడెక్కడ నుండి వస్తారు? ఏ రాష్ట్రాల నుండి ఇక్కడ భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు? దాదాపు 4 రాష్ట్రాల నుండి వస్తారు ఇక్కడికి. ఎక్కడెక్కడో తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, మన తమిళనాడు, మళ్ళీ కర్ణాటక, ఎక్కడి నుండి వస్తుంటారు. 100కి 100 రూపాయలు ఇక్కడ నెరవేరుతాయి మా స్వామి అని నమ్మకం. అట్లా పిల్లలు కాని వాళ్ళు కూడా పిల్లలు పుడతామంటున్నారు. ఏం చేయాలి ఇక్కడ వచ్చి? సంతానం లేని వాళ్ళు 3 మంగళవారాలు కానీ 5 మంగళవారాలు కానీ తట్టిబట్టలతో 105 ప్రదక్షిణాలు, స్వామివారి నూలపిండి, చలిపిండి, వడపప్పు, ఎర్రటి పూలు, 3 రకాల పండ్లు, ఇత్తనమైన పండ్లు నైవేద్యం పెట్టి మధ్యాహ్నం డైరెక్ట్ ఒంటి పూట భోంచేయాలా. నైట్ ఉప్మా కానీ బొర్రలు కానీ తీసుకోవాలా. నైట్ చపాతీ, పూరి తినకూడదు ఇక్కడ స్వామివారి పూజ చేస్తే. అంటే అట్లా చేస్తే 100కి 100 రూపాయలు నెరవేరినాయి. దాదాపు 21 సంవత్సరానికి కూడా సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు 12 తలల నాగ సర్పం అనేది ఇక్కడ కూడా ఆకారంలో ఎక్కడో లేదు, ఇండియాలో లేదు. ఎలా అంటే ఇక్కడే వెలిసిన అంత అదృష్టంగా భావిస్తాం. ఎలా ఈ 12 తలల ఆకారం ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు 12 శిరస్సుల నాగేంద్రుడు అంటే ఇప్పుడు ఆదిశేషం రూపంలో వెలిచాడు. దాదాపు కలియుగ దైవానికి కూడా గురువైన సుబ్రహ్మణ్య స్వామి ఆదిశేషుడు. కోరిన వారికి కొంగు బంగారం. అంటే అందరితో కాదు, భూ ప్రపంచం అంతా మోసేవాడు ఆదిశేషుడు. ఆదిశేషం రూపంలో వెలిసాడు ఆయన. అది ఇక్కడ విషయం. చాలా మందికి తెలియదు 12 తలల నాగేంద్రుడి ఉన్నాడు అని చెప్పి ఎవరికైతే తెలియదు. ఇది ఎందుకు మీరు ప్రచారం అయితే చేయట్లేదు, ఎందుకు అలాగా? అంటే మేము ఇప్పుడు గత 20 ఏళ్ళ నుండి ఇక్కడ పూజలు, మనం ఇక్కడ యూట్యూబ్లు ఇవి వచ్చినాక మనం స్వామివారి గురించి చెప్పడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు మేము వచ్చి గుర్ర వేసుకొని వచ్చి అనుపూర్ నుండి వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టి స్వామివారికి నివేదన పెట్టేవాళ్ళం. మనం పూజ చేసేంత వరకు పూజ చేసినాక 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఎక్కలేడు. అదర్ రాష్ట్రాల్లో కూడా 12 నాగేంద్రుడు ఎక్కలేడు. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఉండేది. ఇప్పుడు మనం చూసాం ఎక్కడన్నా ఎన్ని తలల నాగేంద్రుడు ఉంటాడన్నా. ఇప్పుడైతే 12 తలలు చూస్తారు. ఎక్కడెక్కడ ఎన్ని తలాలు ఉంటారు? 1 తల, 3 తలాలు, 5 తలాలు, ఇక్కడ 12 తలాలు ఎక్కడెక్కడ ఉన్నారు మీకు తెలిసి? 5 తలాలు ఉంటాయి. 2 శిరస్సులు నాగేంద్రుడు ఉంటుంది. సంతాన సుబ్రహ్మణ్య స్వామి 2 తలలు, బాల సుబ్రహ్మణ్య స్వామి 1 తల, 5 శిరస్సులు నాగేంద్రుడు ఉంటాయి. 12 శిరస్సులు నాగేంద్రుడు ఎక్కలేడు కొత్తూరు సుబ్రాయుడు తప్ప. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మొత్తం అందరికి కూడా ఏ కోరిక కోరుకుంటే నెరవేరుతుంటారా? 100% నేను షూర్. ఏవిటికైనా సరే ఇక్కడ మా స్వామికి నియమనిష్టలతో తడిబడులతో స్వామివారికి ప్రదక్షిణము, నూలపిండి, చలిపిండి, వడపప్పు ఇక్కడ చాలా నియమనిష్టలతో చేస్తే 100కి 100 రూపాయలు నెరవేరుతాయి. 100% కూడా ఇక్కడ మా భక్తులు కూడా చాలా మంది కోరికలు నెరవేరడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది. మీరు గతంలో గోపురం కడితే నైట్ లో కట్టాలన్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. రాత్రి అంతా మొత్తం కట్టలేనంటారా? రాత్రికే అది స్వామివారితో పందెం మనం చేయలేము. అది స్వామివారితో పందెం మనం పెట్టుకోలేమని వదిలిపెట్టేస్తాం. స్వామివారు చెప్పారా? స్వామివారు చెప్పాడు. బాల్య రూపంలో బాలుడు, చిన్న బాలుడు ప్రత్యక్షమై
గర్భగుడి కట్టాలని అడిగితే వద్దునైనా మీరు కట్టలేరు. మీరు అంటే నేను చెప్తే కదా నేను ఇట్లా ఎద్దులు తీసుకొని పోయి బండలు తీసుకొని పోతే ఎద్దులు అక్కడెక్కడ చనిపోయిన ఎద్దులు అని వద్దులు ఏం కావాలి. వాళ్ళ సంసారం కూడా కొద్దిగా ఎఫెక్ట్ వచ్చింది అది జరిగినందుకు. అంటే ఇప్పుడు స్వామివారు మొత్తం ఎండకి ఎండుతారు, వానకి తడుస్తారు. ఎండకి ఎండాల్సిందే, వానకు నానాల్సిందే మా సుబ్రహ్మణ్య స్వామి. ఆలయ నిర్వహణ అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తీసుకుందాం. ఈ ఆలయానికి వీళ్ళు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్ చెప్పండి. ఈ ఆలయానికి మీ వంతుగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? శరవణభవ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానమునకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్రీ రామకృష్ణ ఉన్నాడు. ఆయన తర్వాత నేను సబార్డినేటు. ఆయన ఈ దేవస్థానానికి ఇప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. భక్తుల కోసం గర్భగుడి భక్తుల అయ్యగారి సహకారం, పూర్తి సహకారం మా ప్రధాన అర్చకులు వారి కుటుంబం అంతా సహకారంతోనే, మా ఈవో రామకృష్ణ గారు, ప్రజలు భక్తులు అందరి సహకారంతో ఆలయ పునర్నిర్మాణం చేశాము. మన మహాప్రకారం నిర్వహించాము. తర్వాత క్యూ లైన్లు, షెడ్లు అన్ని ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మా విధంగా శాయశక్తుల కృషి చేస్తూనే ఉన్నాం, చేస్తాము. అయ్యగారు ఎండమంది తరపున ఇక్కడ ఏమైనా దేవస్థానంలో రూములు కానీ ఇక్కడ సౌకర్యాలు ఎలాగున్నాయి సౌకర్యాలు? ఉన్నాయండి ఇక్కడ. అంటే ఇక్కడ వచ్చిన భక్తురాదుల కోసం ఒక 40 రూములు మాత్రం ఉన్నాయి. వారు ఇక్కడ ఎప్పుడైనా సరే పూజకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో నైవేద్యం చేసుకోవడానికి మాత్రం దూర ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ సులువుగా ఉండొచ్చు అన్న రాత్రి పూట్ల ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులు ఇక్కడ రాత్రి ఉండి ఉదయం పూట తెల్లవారుదామనే పూజలు చేసుకొని వెళ్తుంటారు. వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ ప్రతి మంగళవారం ఆదివారం నిత్యాన్నదానం ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు మంచిగా ఉన్నాయి. ఆ భక్తులకు అన్ని కోరికలు స్వామి నెరవేరుస్తున్నారు. ఈ ఆలయానికి ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఈ దేవస్థానానికి ఇంకా ఎన్నెన్నో అంటే మెరుగైన కళ్యాణ మండపము, వసతి గృహాలు కట్టాలనే సంకల్పం ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి ప్లేస్ లేకపోవడంతో ఆ ప్లేస్ కావాలని చెప్పి కలెక్టర్ గారికి, పైన ఉన్నతాధికారులకు కూడా మా ఈఓ గారు రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. అది మంజూరైన తర్వాత ల్యాండ్ అక్వేషన్ అయినాక ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ గుడిలో మాలాధారణ కూడా ఇస్తామంటున్నారు, వాళ్ళు కూడా ఎలాంటి సౌకర్యాలు చేస్తారు? మాలాధారణ మా స్వామి వాళ్ళు ఏర్పాటు చేశారు. దానికి స్వామి అంటే వారు ఏం లేదు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని విధాల సహకారం అంటే మా దేవస్థానం నుంచి ఏమేమి కోరుకుంటారో అటువంటివి మాత్రం దేవస్థానం నుంచి ఫ్రీగా ఇవ్వగలుగుతున్నాం. మనతో కొందరు భక్తులు ఉన్నారు, ఈ ఆలయం గురించి అడిగి తెలుసుకుందాం. వాళ్ళు గతంలో పూజలు నిర్వహించి ఇప్పుడు మళ్ళీ చాలా సార్లు వస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి దేవుని వల్ల వాళ్ళకి కోరికలు తీరినాయో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుండి ఈ గుడికి వస్తున్నారు? నేను దాదాపుగా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వస్తున్నాను. కాకపోతే అందరు చెప్తుంటే విన్నాను మహత్యము, కానీ నాకు స్వయంగా జరిగిన తర్వాత నాకు ఎక్కువ భక్తి కలిగింది. ఇక్కడికి నేను సేవకు వస్తాను, తర్వాత వీలైనన్ని సార్లు దర్శనం చేసుకుంటాను, ప్రదర్శనలు చేసుకుంటాను. ఏం జరిగిందంటే నాకు ఒక పాప వచ్చేసి కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి పోయినప్పుడు ఇంకా డాక్టర్లు కూడా కాదని చెప్పారు. ఆ టైంలో మా సిస్టరు తను కొత్తూరుకు పోయి హాస్పిటల్కి వచ్చి పాపని చూస్తానని చెప్పింది. చెప్పినప్పుడు నువ్వు ఎటు కొత్తూరు పోతున్నావు కదా, నా పేరు అనుకొని పాప పేరు మీద ఒక 10 రూపాయలు ఉండిలో ఏమని చెప్పినాను. ఆడ చెప్పిన వెంటనే మా పాప అక్కడ కదిలింది. ఐసీలో ఉన్న పాప కదిలింది అనమాట. కదిలినప్పుడు నాకు ఈ దేవుని మహిమ అవన్నీ తెలిసి వచ్చినాయి. అందుకని ప్రతి సంవత్సరం నేను కార్తీక మాసం మొత్తం అభిషేకం చేపిస్తాను. మా పాప పుట్టింది కూడా కార్తీక మాసమే, మంగళవారమే పుట్టింది. అందుకని నాకు సాక్షాత్తు దేవుడే తన రూపంలో పుట్టాడని నేను భావిస్తాను. మాది నేను నంద్యాల HDFC లైఫ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తాను. పక్కనే మిట్నాల గ్రామము. నేను నంద్యాల బ్యాంక్ లో చేస్తాను. పాపకి ఏం జరిగింది, ఎందుకు కోమలో పోయింది? మా పాప పుట్టిన వెంబడే హెల్త్ ఇష్యూతో పుట్టింది. ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత చిన్న బేబీ పుట్టినాక 3 డేస్కే కోమాలోకి వెళ్ళిపోయింది. మీకు ఎంతమంది సంతానం? ఆ పాప ఒక సంతానము. ఎలా అనిపిస్తుంది ఆ పాప మీకు మళ్ళీ బతికి బయటపడడంతో? మీకు ఎలా అనిపిస్తుంది అసలు? దేవుని మీద అంత కోరిక బలంగా బాగా ఫస్ట్ నాకు పాప పుట్టింది అంతే, తర్వాత దేవతనే వచ్చింది అని నేను అనుకుంటాను. సెకండ్ టైము అంత మాటలు లేవు అసలు ఆ పదానికి. దేవుడు అలా ఇచ్చాడు అంతే. డాక్టర్లు ఏమని చెప్పారు? డాక్టర్లు కాదని చెప్పినారు, ఓప్స్ వదిలేసుకోమని చెప్పారు. మేము కూడా వదిలేసుకొని ఊరికే జీవోత్సవం లాగా అక్కడ హాస్పిటల్ ఉన్నాం అంతే. ఇక్కడ 10 రూపాయలు ఉండిలో ఎంత అనేది కాదు, ఆయన అంతే ఆ మహిమ. మనము కోట్లు ఇవ్వాల్సిన అవసరం లే, ఆయనకు బంగారు నగలు చేపియాల్సిన అవసరం లే. భక్తితో ఆయనను ఒక్కసారి మొక్కుకొని 10 రూపాయలు దక్షిణ ఉండిలో పడింది, ఆడ పాప కదిలింది. మీరు చెప్పండి, మీకు ఈ స్వామి దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి కోరికలు తీరాయి? అంటే మీకు ఇంకా ఎంత నమ్మకం ఉంది స్వామి మీద?
నాకు పుట్టుక ముందు తెలియక ముందు నుంచే మా ఇంటి దేవుడి స్వామి. నా పేరు కూడా సౌభాగ్యవతి. కానీ నేను బాగా నమ్ముకున్నది మాత్రం 8 years నుంచి. తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా స్వామివారు నాగమయ్య స్వామి అడ్డు ఆపి ముందు ఇంకా ఏ ప్రమాదం ఉందో ఆపేశాడు స్వామి. అప్పుడు కూడా నాకు ఇక్కడ వచ్చినాక చాలా బాగా జరిగింది. నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మందిని తీసుకొచ్చా, వాళ్ళకి సంతానం అయింది. నాతో వచ్చిన ప్రతి భక్తులకి వాళ్ళ కోరిక నెరవేరింది. మేము ప్రతి మాఘమాసం కానీ, శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం కానీ నడిచి వస్తాము. భక్తులు చాలా మంది వస్తారు నడుచుకుంటా. అప్పుడు కూడా ఏ కోరిక నెరవేరాలన్నా కూడా స్వామివారిని 5 మంగళవారాలు ఖచ్చితంగా దండం పెట్టుకొని నాకు ఇది కావాలి స్వామి అని తడి బట్టలతో తిరిగిన ప్రతి భక్తుల కోరిక నెరవేరింది. ఇక్కడ నేనే సాక్ష్యం కూడా. ఇక్కడ కొన్ని వేల మంది వస్తుంటారు ప్రతి వీక్. వచ్చిన ప్రతి భక్తురాలు కానీ భక్తుడు కానీ జాబ్ కోసం తిరుగుతూ ఉంటారు. 5 weeks అని, 9 weeks అని, 11 weeks అని తిరుగుతూ ఉంటారు. ఖచ్చితంగా నెరవేరాయి స్వామివారిది అయితే కంపల్సరీ. నేను చాలా చూశాను స్వామివారి మహిమలు. ఒకవేళ నేను ఒక 1 week లేకపోయినా, నెక్స్ట్ వీక్ రాలేకపోయినా కూడా స్వామివారి వెంటనే కళలోకి వచ్చి రాలేదే అనే ఫీలింగ్ నాలో వస్తుంది అనమాట వెంటనే. అందుకని కంపల్సరీ వచ్చి చూసిపోతాను స్వామివారిని అయితే. చాలా సత్యం గల స్వామి, చాలా మందికి కోరికలు నెరవేరాయి. ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోనే ఒక విచిత్రం అయితే జరిగింది. ఒక చిన్న బాలుడి పాదం అయితే ఇక్కడ వెలిసింది. అయితే పాదంలో కూడా ఒక నాగ సర్పం అయితే ఉన్నారు. అయితే గతంలో చాలా మంది కూడా దాని మీద పరిశోధనలు కూడా చేశారు. ఎన్ని పరిశోధనలు చేసినా కూడా ఆ పాదం అనేది పెరుగుతూనే వస్తుంది. ఇంతకు ఆ పాదం గురించి మనం పూజారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఆ పాదం పెరుగుతూనే ఉంది, ఎప్పుడుంటి ఈ పాదం వచ్చింది, ఈ పాదం గురించి చెప్పండి. గత 30 సంవత్సరాల క్రితము నందవరం పివి సుబ్బారెడ్డి నందవరం బండలు ఉండేటివి. ఆ నందవరం బండల మీద పాలిష్ బండలు వేపించినాడు. పాలిష్ బండలు వేసిన తర్వాత ఒక 3 నెలలకే స్వామివారి పాదం వెలిసింది. ఇక్కడ చిన్నమ్మ అనే ఒక చీపర్ ఉండేది. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వరకు భక్తులు వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ కాంపౌండ్ వాల్ అంతా ఒక 3 అడుగులు ఉండేది. పిల్లవాళ్ళు ఆ కాంపౌండ్ వాల్ నుంచి ఎగిరి యువతలకు వచ్చేసి ఆటలాడుకునేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఆమె బండలు దురుస్తూ ఉండగా ఈ పిల్లవాడు తిరుగుతాడని చెప్పేసి ఉరుకుతూ వచ్చింది. ఉరుకుతూ వచ్చేసరికి ఇక్కడ పరమటిమకు బయలుదేరి అక్కడే అడిగేసి వెళ్ళిపోయినాడు. దగ్గని అనేసరికి అందరినీ తీసుకొచ్చి ఏదో అక్కడ దగ్గనింది, చిన్నగా కనపడుతుంది అని చెప్పేసి ఊర్లో వాళ్ళని గ్రామస్తులను తీసుకొని వస్తే గ్రామస్తులు అందరినీ తీసుకొచ్చి సైంటిస్టు వీళ్ళని తీసుకొచ్చి అన్ని చూసినారు. చూస్తే వేసే కొద్దీ స్వామివారంగా మెరుస్తూ ఉండగా ఇక్కడ స్వామివారి పాదం ఇది అని చెప్పేసి అదేవిధంగా పూజలు జరగడం, అక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ పూజ చేసుకోవడం, ఆ విధంగా జరుగుతూ ఉంది. అంటే పాదాలు కూడా చిన్న ఉంది, పెద్దగా పెరుగుతుంది. చిన్నగా ఉన్నది, చిన్న పిల్లని పాదమే, 1 సంవత్సరం పిల్లని పాదమే ఉన్నది, పెరుగుతా ఉంది. ఇప్పుడు సర్పాకారం నీట్ గా కనపడతా ఉంది స్వామివారి పాదంలో. అంటే మధ్యలో సర్పాకారము అది కూడా పెరుగుతుంది. అది చిన్నగా ఓకే కొంచెం కనపడేది సర్పాకారం. ఇప్పుడు నీట్ కనపడతా ఉంది సర్పాకారం. అంటే బండ వేయకముందు కూడా, బండ వేయకముందు ఏం లేదు, బండ వేసిన తర్వాత 3 నెలలకు స్వామివారి పాదం వెలిసింది. బండ వేయకముందు అదే ప్రాంతంలోనే అడుగు పడేసిన తర్వాత వెలిసింది. బండ వేసిన తర్వాత వెలిసింది. ఎట్లా వెంటనే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కడిగేటప్పుడు అది మొత్తం ఏం కనిపించలేదు, ఏం లేదు. కడిగేటప్పుడు ఏం లేదు. కడిగిన తర్వాత ఆ పిల్లవాడి రూపంలో కనపడితే ఆమె ఉరుకుతా వచ్చింది. నేను తురుస్తా ఉంటే నువ్వు తొక్కుతున్నావు అని చెప్పేసి వస్తే అక్కడికి వచ్చేసరికి 3 అడుగులు వేసినాడు. 3వ అడుగుకి అక్కడ కనపడకుండా వెళ్ళిపోయినాడు. అది ఊర్లో గ్రామస్తులందరినీ తీసుకొని చూపిస్తే ఇక్కడ శివాలయం పైన బొమ్మలు వేస్తా ఉన్నారు, బొమ్మల నారాయణ అని. ఆయన కూడా తీసుకొని చూపిస్తే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం కదమ్మా, పాదం ఏం లేదు, ఈరోజు స్వామివారి పాదం వెలిసింది అని చెప్పేసి ఆ చుట్టూ రాళ్ళు పెట్టేసి టెంకాయలు కొట్టి ఊర్లో వాళ్ళ గ్రామస్తులు అందరూ అప్పుడు అవపోచన చేసి ఇక్కడ స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి పాదం అని చెప్పేసి నిజరూపం ఏర్పడింది. ఈ కొత్తూరు గ్రామంలో కేవలం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఒకటి ఉందంట, ఎందుకు అలాగే? ఓం శరవణ భవ. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఎందుకు ఈ కొత్తూరు అనేటువంటి గ్రామంలో ఎటువంటి దేవాలయాలు ఎందుకు లేవయా అంటే, స్వామివారు పుట్టిన తర్వాత ఊరు నిర్మించడం జరిగింది కాబట్టి ఎటువంటి గ్రామ దేవతలు కానీ ఎటువంటి దేవతలు అనే వాళ్ళు కూడా ఇక్కడ కొత్తూరులో ఎవరిగానే ఉండరు. అదేవిధంగా దర్గాలు కూడా ఏం లేవు. ముస్లిమ్స్ కూడా చాలా మందికి ఇంటి దేవుడు కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి స్వామివారు ముస్లిమ్స్ కూడా చాలా మందికి ఇంటి దేవుడు. ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళు ఎటువంటి శుభ కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నా కూడా
బియ్యం మేడలు స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టుకుంటారు. ఈ ప్రాంగణంలో శివాలయం ఎందుకు ఉంది అంటే శివాలయం ఎందుకయ్యా ఉంది అంటే ఊరన్న తర్వాత ఆ శివాలయం ఉండాలి కాబట్టి గ్రామ పెద్దలు అప్పట్లో శివాలయం కట్టడం జరిగింది. అందుకే ఈ ఊర్లో శివాలయము స్వామివారి ఆలయం తప్ప ఎటువంటి ఆలయాలు ఇక్కడ ఏమీ కానీ ఏం లేవు. ఇప్పుడు ఈ ఊర్లో ముస్లిమ్స్ అనే వాళ్ళు లేరని చెప్తున్నారు కానీ అంటున్నారు కదా, ఈ ఊరికి ఇంటి దేవుడు ముస్లిమ్స్ ఎలా అవుతారు అంటే పూర్వం నుండి కూడా ఈ సరౌండింగ్ ఏరియాలలో చాలా మంది కూడా అంటే ఇప్పుడు కులమత భేదాలు వచ్చినాయి కాబట్టి పూర్వం నుండి కూడా ఎవరికి ఈ కులమత భేదాలన్నీ కూడా ఏం లేవు. ఇప్పుడు కొత్త ఎవరిని స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పూర్వం నుండి కూడా కొలిసేటువంటి చాలా మందికి ఇంటి దేవుడు కాబట్టి అప్పుడు ముస్లిమ్స్ కూడా చాలా మందికి ఈయన ఇంటి దేవుడు కొలిసేవాళ్ళు. అదే సాంప్రదాయ పరంగా అందరు కూడా ముస్లిమ్స్ వాళ్ళు కూడా చాలా మందికి ఈయన ఇంటి దేవుడుగా కొనసాగుతున్నాడు. అంటే చాలా మంది మీరు చూసింటారు ముస్లిమ్స్ వచ్చి పూజలు చేసేకి, వాళ్ళ అనుభవాలు మీకు ఏమైనా చెప్తుంటారా? చాలా మంది కూడా ఈడకు ముస్లిమ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సంతానంగానే వాళ్ళ సంతానం అయిపోతున్నాయి. అదే విధంగా వాళ్ళ సంతానం అయిన తర్వాత కూడా వాళ్ళు 10 మందికి చెప్పడం, వాళ్ళ ఇంట్లో ముస్లిమ్స్ అందరూ కూడా పిలుచుకురావడం, వాళ్ళ బంధువుల మిత్రులు పిలుచుకురావడం, వాళ్ళ ఎటువంటి కార్యక్రమాలు అయితే ఏం జరగడం లేదు. ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ పనులన్నీ కూడా నిర్వీనంగా అంటే ప్రశాంతంగా కూడా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ప్రశాంతంగా అన్ని కూడా కొనసాగిపోతున్నాయి. సో మీ ఇక్కడ ఈ దేవాలయంలో అయితే ఎక్కడ కూడా గోపురం అయితే లేదు. ఈ దేవాలయానికి ఏదైతే మీరు 12 తలల నాగేంద్రుడు గర్భాలయానికి గోపురం లేదు, ఎందుకని? అంటే ఊరు అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన తర్వాత దొరికినటువంటి బీరం చెన్నారెడ్డి అనేటువంటి రైతు కూడా స్వామివారి పొలంలో నివసించున్నాడు. మనం ఎటువంటి స్వామివారికి ఆలయం లేదు, స్వామివారి పొలంలో ఉన్నాడు కాబట్టి ఎవరంటే వాళ్ళందరూ స్నానం చేయని వాళ్ళందరూ తగిలిపోతుంటారు, జంతువులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక గుడి కడదామని దొరికినటువంటి బీరం చెన్నారెడ్డికి ఆలోచన వచ్చింది. అదే రోజు స్వామివారి కల్లోకి వచ్చి ఆ రైతుకు చెప్పడం జరిగింది, మీరు నా గుడి కట్టాలా అనుకుంటే ఒక నైట్ లోపల అంటే ఒక రాత్రి లోపల నా గుడి మొత్తం నిర్మాణం పూర్తిగా మీరు పైకప్పుతో కట్టేలాగా ఉంటే గుడి మొత్తం పూర్తి చేసేయండి. నైట్ లోపల అంటే ఒక రోజు కూడా కాదు, ఒక నైట్ మాత్రమే, ఒక రాత్రి మాత్రమే. అది ఉదయము సమయం ఏ లోపల అయిపోవాలంటే కోటి కూత రోగలు పోటు అంటే పొద్దున్నే కోళ్ళు అడుస్తూ ఉండినాయి. ప్లస్ అదే విధంగా కూడా పొద్దున్నే సద్దులు కట్టుకొని పొలాలకు వెళ్ళిపోతారు. ఆ సమయం అంటే ఎవరు చూడని సమయం లోపల మీరు నా గర్భాలయం మొత్తం పూర్తి చేసేయండి, అట్లయితేనే కట్టండి, లేకపోతే లేదు. ఒకవేళ మీరు కట్టకపోతే బయట నేను ఏ విధంగా అయితే ఎండుతూ వానకు తరుస్తూ ఉంటానో ఈడ అదే విధంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా నేను ఎండుతూ వానకు తరుస్తూ ఉంటా అని చెప్పడం కూడా జరిగింది. ఎవరికి? ఆ రైతుకు. స్వామివారు వెలిసి దాదాపు 5 తరాలు అంటే 500 సంవత్సరాల క్రితం వెలిసున్నాడు కాబట్టి పూర్వంలో ఇట్లా సిమెంటు ఇవన్నీ పరికరాలు ఏం లేవు, కడ్డీలు ఇవన్నీ ఏం లేవు, స్లాబ్ వేయడానికి అటువంటి పరికరాలు ఏం లేవు కాబట్టి అప్పుడు చుట్టూరు ఎట్లా పెట్టినారో మనకు తెలియదు. 2 years బ్యాక్ వచ్చేసి స్టీల్ గ్రిల్తో ఉండినది. 2 years ఆఫ్టర్ వచ్చేసి స్టోన్తో కట్టి స్వామివారికి పైన రక్షణంగా శ్రీచక్రం పెట్టున్నాము. ఎప్పుడన్నా ట్రై చేశారా గోపురం కట్టనీకి అనేది? ఎప్పుడైతే ప్రయత్నించలేదు. ఒకవేళ స్వామివారు చెప్పడం కూడా కడితే ఇప్పుడే కట్టాలి, లేకపోతే వదిలేసేయండి అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరే కానీ కట్టడానికి ముందరికి రాలేదు. ఇదండి దేవాలయం చరిత్ర. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అయితే ఏదైతే 12 తలాల నాగేంద్ర గర్భాలయంలో అయితే ఎటువంటి పైన గోపురం అయితే ఉండదు, అంతా ఓపెన్ గా ఉంటుంది. అంటే స్వామివారు ఎప్పుడు కూడా ఎండకి ఎండుతాడు, వానకి తడుస్తారు. అయితే ఈ గోపురం ఎందుకు కట్టలేదంటే కేవలం గోపురం కట్టాలంటే చీకట్లోనే మొత్తం పూర్తి కావాలనే సంబరం అయితే ఉంది. అది ఎట్టకేళ్లకు ఆ పని అయితే సాధ్యం కాదు. అలాగే కొత్తూరు గ్రామంలో అయితే ఆదివారం మాంసాహారాలు తినరు, అలాగే ఎవరు చనిపోతే కూడా అంత్యక్రియలు అయితే జరగదు. ఇది ఈ గ్రామ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, కొత్తూరు, పాణ్యం నియోజకవర్గం, నంద్యాల జిల్లా.